హలో గైస్, అందరికీ నమస్కారం. అస్సలం అయికం. వెల్కమ్ టు ఉజ్మాస్ కేవల్. ఐఎమ్ ఉజ్మా షేక్. సో గైస్, ఈరోజు అయితే మేము కాకరకాయతో పచ్చడి అయితే పెట్టామండి. సో నేను ఏ మాత్రం లేట్ చేయకుండా ముందైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. నేనైతే 1 కేజీ వరకు అయితే ఇక్కడ కాకరకాయలని తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇలా ముక్కలుగా కోసుకున్నామండి. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఇక్కడ పల్లి ఆయిల్ మేము యూస్ చేస్తున్నాము. సో ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా కాకరకాయ ముక్కల్ని అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి. మనకి కొంచెం క్రిస్పీగా ఉండాలి. తర్వాత ఏంటంటే పచ్చిదనంకి కొంచెం ఉడకకపోతే మనకి పచ్చడి అనేది బూజు వచ్చేస్తుంది. సో మనమైతే కొంచెం క్రిస్పీగా దీన్ని అయితే ఒక 5 మినిట్స్ అయితే అటు ఇటు టర్న్ చేసుకుంటూ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత అయితే వీటిని అయితే తీసేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై అయితే చాలండి. తర్వాత దీనికైతే ఉప్పు కారాలు పట్టిన తర్వాత ముక్క చాలా సాఫ్ట్ అయిపోతుంది. అండ్ అలాగే ఈ ఆయిల్లో అది మగ్గిపోతుంది కాబట్టి తర్వాత పల్లి ఆయిల్లో కూడా నానుతుంది. సో ముక్క సాఫ్ట్ అయిపోతుంది, ఏం పర్లేదండి. సో ఈ విధంగా అన్ని బ్యాచెస్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అటు ఇటు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకొని ఇలా అయితే గిన్నెలోకి తీసేసుకోవాలి. సో ఇలాగే నేను రెండో వాయి కూడా చూపిస్తాను. సో సేమ్ ఇలాగే ఫ్రై చేసుకొని మొత్తము ఈ విధంగా అయితే తీసుకోవాలండి. సో ఇక్కడ నేను పెద్ద కాకరకాయలు తీసుకోలేదండి, మా చెట్టుకున్న చిన్న కాకరకాయలు తీసుకున్నాము. సో మీరు కావాలంటే మన మార్కెట్లో ఉంటాయి కదా పెద్ద కాకరకాయలు, అవే తీసుకోవచ్చు. కానీ చాలా బాగుంటుందండి పచ్చడి అయితే టేస్ట్. ఈ పచ్చడి టేస్ట్ నేను చెప్పడం కన్నా పెట్టుకున్న తిన్న తర్వాత మీకే అనిపించాలండి. సో మనం ఎక్కువ చెప్పినా కానీ ఓవర్గా అయిపోతుందన్నమాట. సో ఇంతేనండి, ఒక 5 మినిట్స్ అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే మనం ఫ్రై చేసుకొని ఇక సెకండ్ వై అనమాట ఇది. సో ఫ్రై చేసుకొని మొత్తం ఈ విధంగా ఇలా ఆయిల్ వంపేసి సో మొత్తం ఈ విధంగా అయితే బౌల్లోకి అయితే తీసుకోవాలి. మనం ఇది ఫ్రై చేసేటప్పుడు అయితే నేను చెప్తున్నాను కదా మీకు ఎక్కువ హీట్ అయితే ఉండకూడదండి. సో ఇలా మొత్తము ఫ్రై చేసి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ పెట్టేసి, సో నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, 1 గ్లాస్ కారం తీసుకుంటే మనము దానికి సగానికైతే ఉప్పు తీసుకోవాలండి. ఇది దేనికైనా ఒకే కొలత అండి. మనం ఏ గ్లాస్తో కారం తీసుకుంటామో అదే గ్లాస్తో మనము హాఫ్ అయితే ఉప్పు వేసేసుకోవాలి. సో ఇంతేనండి. దీని తర్వాత ఏంటే మొత్తం ఆయిల్ వేసి కలిపేసుకోవడమే. సో ఇంతేనండి, చాలా సింపుల్. మీరు కారాలు పచ్చళ్ళు పెట్టాలంటే ఎంతో టైం పడుతుందేమో, ఏమో కొలతలు లేకపోతే పాడైపోతుందేమో అనుకుంటారు, కానీ చాలా సింపుల్. సో ఇప్పుడు ఇందులోనే మనం ఆవాలు అండ్ మెంతులు పౌడర్ కూడా కొంచెం వేసాను, ఒక హాఫ్ స్పూను దంచి పెట్టుకునే వెల్లుల్లి కూడా వేసేసాను. సో ఇందులోనే మనము తాలింపు వేసుకున్నాం కదండి, సేమ్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ అండ్ ఎండుమిర్చి వేసి అయితే నేను తాలింపు వేసాను అనమాట. సో తాలింపు మీకు తెలుసు కాబట్టి ఈ వీడియో క్లిప్ ఇందులో యాడ్ చేయలేదండి. సో ఇంతేనండి, తాలింపు వేసుకొని మొత్తము ముక్కలకి పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. ఇది కొంచెం కలిసిపోయిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసి మనకి ముక్క బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలి. సో పచ్చడికి యాజ్ టీజ్గా నేను చెప్పిన విధంగానే పల్లి ఆయిల్ మాత్రమే యూస్ చేయాలి. సో ఇప్పుడు పల్లి ఆయిల్ వేసి మొత్తం అయితే నేను కలుపుతాను అనమాట. ఇంతే అండి, చాలా సింపుల్. పచ్చళ్ళు పెట్టాలంటే ఎంతో కష్టపడాలి, ఇంకేదో ఇంకా ఏంటో అనుకుంటారు, అలా ఏమీ లేదండి. నా కళ్ళ ముందే నేను మీకు చూపించాను అండ్ మీరు కూడా చూస్తున్నారు ఎలా చేసామో ఏంటి అనేది. సో ఇదే విధంగా యాజ్ ఇట్ ఈజ్గా మీరు కూడా చేసి ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో పచ్చళ్ళు రాని వాళ్ళకి, కొత్త వాళ్ళు ఎవరైనా కానీ ఇందులోనే చెప్పాను కదా యాజ్ ఇట్ ఈజ్గా ఒక చెక్క కాదండి, నేను ఫుల్గా అయితే వేసాను. చాలామందికి నిమ్మకాయ అనేది ఇష్టం ఉండదు, సో మీరు చింతగుజ్జు కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడైతే కాయ మొత్తం కూడా పిండేసి అమ్మ వేస్తుంది. దీని తర్వాత మొత్తం ఒక్కసారి కలుపుకొని స్టోర్ చేసుకుంటే ఇది 1 ఇయర్ వరకు కూడా పాడవద్దండి, నేను గ్యారంటీ ఇస్తాను దానికి. సో ఇంత మంచి కలర్ఫుల్ పచ్చడి అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఏంటి అనేది నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మన ఛానల్లో చాలా పచ్చడి వీడియోస్ అయితే ఇంతకుముందు కూడా నేను పోస్ట్ చేశాను. సో షార్ట్లో కానీ లాంగ్లో కానీ ఉన్నాయి. ఒకసారి మన ఛానల్ని అయితే చెక్ చేసి మొత్తం డీటెయిల్గా అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ.